మాట్లాడుతున్నాను. Good morning, parents. Good morning, UKG children. How are you? Very fine. We can start today our UKG class. Okay, na? Take UKG course book. UKG course book at the page number 46. Okay, na? The page number 46. Actually, we have to finish the practice book also. I can give in our last 5 minutes. I can give the homework. You have to ready with the course activity and the practice. Okay, na? Now we are going to course book at the page number 46. Okay, na? Page number 46 తీసుకోండి. And here what? Comparison of numbers. Comparison of numbers. See, what is here? This is, which bird this is? Crane. Crane has long nose. Crane కి ఎలా ఉంటుంది? నోస్ లాంగ్ గా ఉంటుంది. ఇదేం చూపిస్తుంది? ఈ పాట్ ని చూపిస్తుందని అలా అనిపిస్తుంది మనకి. యాక్చువల్లీ అయితే దీని కాన్సెప్ట్ కింద ఉంది చూడండి. ద క్రేన్ ఈజ్ వెరీ హంగ్రీ. వెరీ హంగ్రీ మీన్స్ ఆకలిస్తుంది. ఇన్ ద లంచ్ బెల్ హౌ వి ఆర్ కదా, లంచ్ బెల్ ఎలా ఉంటాం? చాలా హంగ్రీగా ఉంటాం. అండ్ ఇట్ ఆల్వేస్ ఓపెన్స్ ఇట్ మౌత్ టు ఈట్ మెనీ ఫిష్. అని నోస్ ఏం చేస్తుంది? హంగ్రీగా ఉన్నప్పుడు ఇలా పెద్దగా చేసి ఫిషెస్ని, దానికి చాలా ఇష్టం ఫిషెస్ తినాలని చూస్తుంది. అండ్ దెర్ ఆర్ 5 fishes ఇన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ 2 fishes ఆన్ ద రైట్ సైడ్. 5 ఈజ్ మోర్ దాన్ 2. సో ద క్రేన్ టర్న్స్ టు ఇట్స్ లెఫ్ట్ టు ఈట్ ద ఫిష్. అదేం చేసింది? స్ట్రేట్గా వచ్చింది. ఇక్కడ ఒక పాట్, ఇక్కడ ఒక పాట్. ఏం పాట్స్? మనకి ఇంట్లో అక్వేరియమ్స్ ఉంటాయి కదా, ఫిష్ అక్వేరియమ్స్. అందులో మనం ఏం చేస్తాం? ఫిషెస్ని వేస్తాం. ఓకేనా? అండ్ హియర్ ఇన్ దిస్ పాట్ 5 fishes. ఇన్ ఇట్ 2 fishes ఉంది. నో. సో హియర్ అండ్ దిస్ క్రేన్ ఈజ్ వెరీ హంగ్రీ. ఏం చేస్తాం? మనకి హంగ్రీగా ఉన్నప్పుడు 2 బిస్కెట్స్ ఇస్తే ఇంకా ఏమంటాం? మామ్ ఐ వాంట్ మోర్ అంటాం. ఎందుకని? మనకి ఆకలిస్తుంది కదా, అక్కడక్కడ తినేస్తాం. సో 5, 2 విచ్ ఈజ్ మోర్? 5 ఎక్కువనా 2 ఎక్కువనా? ఎస్, 5 ఎక్కువ. 5 ఇస్ ద మోర్. 5 ఎక్కువ. కాబట్టి ఏం చేస్తుంది ఫిష్ మరి? 5 తింటుందా 2? ఎస్, 5. అందుకని దీని నోస్ ఎటు ఉంది? 5 పాట్ వైపు ఉంది. సో వీ కెన్ సే 5 ఈజ్ ద గ్రేటర్ దాన్ 2. అందుకని మనం ఏం చేస్తాము? 5 ఈజ్ ద గ్రేటర్ దాన్ 2. అంటే ఎప్పుడైనా స్మాల్ నెంబర్ కంటే బిగ్ నెంబర్ ఎప్పుడు కూడా ఎక్కువ అని చెప్తాం. గ్రేటర్ దాన్ మీన్స్ ఎక్కువ. వాట్? గ్రేటర్ మీన్స్ ఎక్కువ. ఓకేనా? ఇక్కడ ఎన్ని ఫిషెస్ ఉన్నాయి? 2 fishes ఉన్నాయి. ఇక్కడ 5 fishes ఉన్నాయి. సో క్రేన్కి ఏవి కావాలి? హంగ్రీగా ఉంది కాబట్టి 5 కావాలి. సో క్రేన్ ఎటువైపు చూపిస్తుంది దీని నోస్ని? 5 వైపు చూపిస్తుంది. ఓకేనా? సో 5 ఈజ్ ద గ్రేటర్ దాన్ 2. And the symbol to show comparison is like crane's open mouth. It open always towards the bigger number. 5 greater than 2. 5 is greater than 2. ఇక ఎప్పుడు కూడా మనం దీనికి హంగ్రీగా ఉంది కాబట్టి ఇటు చూపిస్తుంది, ఓపెన్ మౌత్ని ఇటు చూపిస్తుంది అనుకున్నాం కదా ఇక్కడ. అందుకని 5 బిగ్గెస్ట్ నెంబర్ ఎటు వచ్చినా కూడా ఎటు చూపిస్తుంది? నాట్ ఓన్లీ 5, దట్ ఆల్సో 7. that is another number. 3 take. 3 కంటే తక్కువ ఉంటుందా? ఏదైనా ఉంటుంది కదా. 1 to 2 కన్నా తక్కువనే కదా. సో 3 is the greater than 1, 7 is the greater than 2, and 7 is the greater than 5 కదా. 7 greater than the 5. అవునా? ఏది ఎక్కువ ఉంటే అటువైపు క్రేన్ ఓపెన్ మౌత్ ఉంటుంది. అంటే క్రేన్కు ఉండే ఓపెన్ మౌత్ లాగా ఉండే సింబల్ని we have to say greater than. ఏమని చెప్పాలి? గ్రేటర్ దాన్ అని చెప్పాలి. ఓకేనా? క్రేన్
ఓపెన్ మౌత్ లాగా ఉండే సింబల్ని గ్రేటర్ దాన్ అనాలి. మనం బిగ్గెస్ట్ ఎలా చెప్పుకున్నాం? అవునా? చిన్నదాన్ని బిగ్ అని, అంతకంటే కొంచెం పెద్దగా ఉన్నదాన్ని బిగ్గర్ అని, ఇంకా పెద్దగా ఉన్నదాన్ని బిగ్గెస్ట్ కదా. ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి అని చెప్పడానికి ఏమనాలి? గ్రేటర్ దాన్. ఓకేనా? లెట్స్ ఇక్కడ చూడండి, ఎటువైపు ఉంది క్రేన్ మౌత్ ఫిషెస్? ఇందులో చూడండి, బౌల్లో 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇందులో 1 2 3 4 ఉన్నాయి. ఎటువైపు చూపిస్తుంది క్రేన్? దిస్ సైడ్ 7. ఓకే. అండ్ హియర్ ఇందులో చూడండి, ఇందులో ఎక్కడ ఉన్నాయి? 6 ఉన్నాయి ఫిషెస్. ఇందులో ఓన్లీ 1. విచ్ ఇస్ ద గ్రేటర్? 6 is the greater than 1. ఓకేనా? అండ్ హియర్ see. Let's see the more examples. ఇంకా చూద్దాము. 7 and 4. The mouth is open towards 7 is the greater than 4. And 3 and 9. The mouth is open towards 9. So 9 is the greater than 3. So 3 is lesser than 9. See here. Here is the example. 5 is the greater than 2 అనుకున్నాం. ఇక్కడ పార్ట్ లో 5 ఉన్నాయి కాబట్టి 5 అనుకున్నాం. మరి ఇక్కడ అదర్ పార్ట్స్ here 3 4 5 have and here is the only 2 fishes have. Then crane ఏం చేయాలి ఇప్పుడు? ఇటువైపు సేమ్ మీరు అన్నట్టుగా ఇటువైపే గ్రేటర్ దాన్ సింబల్ పెట్టాలి. బట్ in another part, here 3 and here 9 have. So which is more than? Where it is side? This is the right side, but this is left side na. So crane will open the mouth this side. So here 3 is lesser than 9. ఇక్కడ ఏమనుకున్నాం? 5 2 కంటే పెద్దది, అవునా? మరి ఇక్కడ 3 9 కంటే చిన్నది. ఇప్పుడు అన్నే కంటే మనం చిన్ననా పెద్దనా ఏం చెప్పాలి? యంగర్ ఓల్డర్ అంటారు కదా. అంటే మన హ్యూమన్ని చెప్పేటప్పుడు యంగర్ ఓల్డర్ అంటారు పెద్దవాళ్ళని. బిగ్ లాంగ్ అలా బిగ్గర్ అలా చెప్పొద్దు. యంగర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్, యంగర్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్ అని చెప్తారు కదా. మామ్ని అడగండి, మీకు ఐడియా లేకపోతే మామ్ని అడగండి. ఇక్కడ ఏది పెద్దదో చెప్తున్నాం, ఏది చిన్నదో కూడా చెప్పాలి కదా, అవునా కదా? చిన్నగా ఉన్నదాన్ని మరి ఏమనాలి? పెద్దగా ఉన్నదాన్ని ఏమంటున్నాం? గ్రేటర్ దాన్ అంటున్నాం. మరి చిన్నగా ఉన్నదాన్ని ఏమనాలి? లెస్సర్ దాన్. లెస్సర్ మీన్స్ తక్కువ, దీనికంటే ఇది తక్కువ. ఓకేనా? పెద్దగా ఉన్నదాన్ని గ్రేటర్ దాన్ అని ఇక్కడ ఏం చెప్తున్నాం? 5 is the greater than 2. Here 3 is the lesser than 9. అది 9 కంటే చిన్నది. ఇలా కూడా అని చెప్పుకోవచ్చు మనం. చూడండి, 9 is the greater than 3. ఇక్కడ ఏంటి? పెద్దది. 3 కన్నా 9 2 times పెద్దది, గ్రేటర్. బట్ 3 is the, మరి 3ని చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? లెస్సర్ దాన్. ఇది చిన్నది, లెస్సర్ దాన్ 9. దేనికైనా చిన్నది అని చెప్పడానికి లెస్సర్ దాన్ని యూజ్ చేయాలి. గ్రేటర్ దాన్ అయితే ఎక్కువ, తక్కువ అయితే లెస్సర్ దాన్. అందుకోసమని గ్రేటర్ వన్కి ఏం యూజ్ చేసాం? దిస్ సింబల్. అండ్ లెస్సర్ వన్ దిస్ సింబల్. ఓకే. And here some examples are. See in the page number 47. See all the fishes only. Fishes examples only. See. ఎక్కడ ఎక్కువ ఉంటే ఏం చేస్తుంది? క్రేన్ అటువైపు మౌత్ ఓపెన్ చేస్తుంది. అటు మౌత్ ఓపెన్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి? ఇటు ఓపెన్, ఇటు మన వైపు అంటే రైట్ సైడ్ దాని క్రేన్ మౌత్ ఉంటే గ్రేటర్ దాన్. లెఫ్ట్ సైడ్ క్రేన్ మౌత్ ఉంటే లెస్సర్ దాన్. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
హియర్ 1 and 8 చూడండి, ఇక్కడ ఓన్లీ 1 తెలుసు మనకి. 1 ఉంటే తొందరగా క్యాచ్ చేస్తాం, అక్కడ ఇంకేం లేవు ఎక్కువగా. ఇందులో అయితే పాట్ మొత్తం ఫుల్ ఆఫ్ పాట్ ఫిషెస్ ఉన్నాయి. హౌ మెనీ? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో క్రేన్ ఎటువైపు వెళ్తుంది? 8 ఫిషెస్ దగ్గరికి వెళ్తుంది, తినేస్తుంది కదా. ఎస్. అండ్ ద మౌత్ ఈజ్ ఓపెన్ టువర్డ్స్ 8 వైపే ఓపెన్ చేసింది. సో 8 ఈజ్ ద గ్రేటర్ దాన్ 1. సో 1 ఈజ్ ద లెస్సర్ దాన్ 8. అంటే ఇక్కడ 8 ఉన్నాయి కాబట్టి 8 గ్రేటర్ దాన్ 1 అన్నాం. మరి 1ని కూడా చెప్పాలి కదా, అందుకని ఇటువైపు ఉన్న దాన్ని అటువైపు చూపిస్తుంది. అలా ఇలా సింబల్ చూపిస్తుంది కాబట్టి క్రేన్ ఏం చేయాలి మనం? లెస్సర్ దాన్ సింబల్ని కూడా చెప్పుకోవాలి. పెద్దగా ఉన్నదానికి ఏ సింబల్ని యూజ్ చేయాలి, చిన్నగా ఉన్నదానికి ఏ సింబల్ని యూజ్ చేయాలి. ఇప్పుడు థింగ్స్ అవుతేనేమో మనం ఏం చేస్తాం? థింగ్స్ ఇప్పుడు ఇది చూడండి, బుక్ అండ్ డస్టర్. ఇందులో ఏది బిగ్ అంటే ఏం చెప్తాము? బుక్ ఈజ్ ద బిగ్ అండ్ దిస్ ఈజ్ ద స్మాలర్ అంటాం, అవునా? మరి నెంబర్లో పెద్దది చెప్పడానికి చిన్నది చెప్పడానికి ఏం యూజ్ చేయాలి? గ్రేటర్ దాన్, లెస్సర్ దాన్. అది సింబల్లలో అంటే మన మ్యాథమెటిక్స్ సింబల్స్లలో చెప్పడానికి. మ్యాథమెటిక్స్ అంటే మన బుక్లో మ్యాథ్స్ రాసేటప్పుడు, నెంబర్స్ రాసేటప్పుడు ఏది పెద్దది ఏది చిన్నది అని రాయడానికి సింబల్స్ ఉంటాయి. అలా ఇది ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో నార్త్, ఈస్ట్, సౌత్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సింబల్స్ ఉన్నాయి కదా, మనం నేర్చుకున్నాగా. సేమ్ అలాగే మ్యాథమెటిక్స్లో చిన్నది అని చెప్పడానికి, పెద్దదని చెప్పడానికి దిస్ ఈజ్ ద బిగ్గర్, దాన్నే గ్రేటర్ అనాలి. దిస్ ఈజ్ ద స్మాలర్, దీన్నే లెస్ అంటే తక్కువ అని అనాలి. ఓకేనా? మళ్ళీ మామ్ హెల్ప్ కూడా తీసుకోండి. ఇంట్లో ఇంకా థింగ్స్ పెట్టుకొని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? అండ్ హియర్ ఆల్సో వన్ మోర్ ఎగ్జాంపుల్. 10 and 5. ద మౌత్ ఈజ్ ఓపెన్ టువర్డ్స్ ద 10. అంతేగా, ఫిష్ హ్యాంగ్రీగా ఉంది కాబట్టి ఫిషెస్ ఎక్కడ ఎక్కువ ఉంటే అటువైపే ఉంటుంది. సో 10 ఈజ్ ద గ్రేటర్ దాన్ 5. సో 10 5 కంటే పెద్దది కాబట్టి 5 ఏమవుతుంది అప్పుడు? 5 10 కంటే చిన్నది అవుతుంది. సో 5 ఈజ్ ద లెస్సర్ దాన్ 10. లెస్సర్ దాన్ 10. గ్రేటర్ దానికి ఈ మౌత్ యూజ్ చేస్తుంది. సో మనం పెద్దది చూపించడానికి ఇది యూజ్ చేస్తున్నాం, చిన్నది చూపించడానికి ఇది యూజ్ చేస్తున్నాం, అవునా? Okay, now observe the 2 baskets and count the number of apples in them. Okay, next take 48 page number. 48 page number తీసుకోండి. Here 2 boxes there and full of apples. How many? 1 2 3 4 5. 5 apples. In this basket 1 2 3 4 5. Yes, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? లెస్సర్ ఆర్ గ్రేటర్ దాన్? ఇక్కడ సి ఫిషెస్ ఇక్కడ ఎక్కువ ఉంటే గ్రేటర్ అనుకున్నా, తక్కువ ఉంటే లెస్సర్ అనుకున్నా. బట్ హియర్ సేమ్ ఇన్ ద బాస్కెట్స్, ఇందులో ఎన్ని ఉన్నాయో అందులో కూడా సేమ్ యాపిల్స్ ఉన్నాయి. 5 యాపిల్స్ ఉన్నాయి. దీన్ని ఏమనాలి? ఈక్వల్. ఏమనాలి? ఈక్వల్ అనాలి. ఎస్, there are 5 apples in each basket. The baskets have equal number of apples in them. When 2 numbers are 2 quantities are same, we say equal to. The sign for the equal to is equal to. Equal to అనే దానికి మనం ఏం చేస్తాము? ఈజ్ ఈక్వల్ ని ఈ సింబల్ని చూపిస్తాం, అంటే సేమ్ ఉన్నామని. ఓకేనా? ఇప్పుడు మన బ్రదర్ డ్రెస్ మన డ్రెస్ సేమ్ ఉంది అనుకోండి, ఏం చేస్తాము అప్పుడు? సేమ్ డ్రెస్ సేమ్ పించ్ అంటాం కదా. అలా ఈక్వల్గా అంటే ఇద్దరికి సమానంగా ఉన్నప్పుడు మన నెంబరింగ్లో మామ్ మనకి 5 బిస్కెట్స్, బ్రదర్కి 5 బిస్కెట్స్, మనకి 5 చాక్లెట్స్, బ్రదర్కి కూడా 5 చాక్లెట్స్ ఇచ్చిందనుకోండి, సేమ్ అని చూపిస్తాం. దాన్ని సేమ్ అనకుండా మ్యాథమెటిక్స్లో ఏమనాలి?
ఈక్వల్ టు అనాలి. ఓకేనా? అండర్స్టాండ్ అవుతుందా? ఇక ఇప్పటి నుండి మామ్ బిస్కెట్స్ ఇచ్చినా ఈవినింగ్ స్నాక్ ఏది ఇచ్చినా ఇద్దరికి సేమ్ ఇస్తున్నారు కదా, అప్పుడు ఐఎమ్ ఈక్వల్ టు బ్రదర్, ఐఎమ్ ఈక్వల్ టు సిస్టర్ అని చెప్పాలి. ఓకేనా? అండర్స్టాండ్ అయింది కదా? ఈక్వల్ అంటే సేమ్. ఈక్వల్ అంటే సేమ్ ఇద్దరికి, అంటే రెండు థింగ్స్ కానీ టూ పర్సన్స్ కానీ ఏది దేంట్లో పోల్చుకున్నా ఈక్వల్ టు అంటే సేమ్. ఓకే, అండ్ హియర్ ఆల్సో 5 ఈజ్ ఈక్వల్ టు 5. ఏమనాలి? 5 ఈజ్ ఈక్వల్ టు 5. మీకు 3 బిస్కెట్స్ బ్రదర్కి 3 బిస్కెట్స్ ఇచ్చారనుకోండి, 3 ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పాలి అలా. ఓకేనా? వెరీ గుడ్. యా, compare the beads on either side by using the appropriate sign greater than, less than and equal. చిన్న వర్క్ ఇచ్చారు ఇక్కడ. చూడండి ఏమున్నాయి ఇక్కడ. ఇవేంటి? పర్ల్స్, పూసలు, కలర్ పూసలు. వీటిని కౌంట్ చేయాలి మనం. ఓకేనా? 1 2 3 4 5 6 రెడ్ పూసలు ఉన్నాయి ఇందులో 1 2 3 4 5 6 గ్రీన్ పూసలు ఉన్నాయి. సో సైన్ 6 విచ్ ఈస్ గ్రేటర్? ఇందులో గ్రేటర్ ఉందా? నో, ఇట్ ఈస్ ఈక్వల్. ఎలా? 6 ఈక్వల్ టు 6. ఇక్కడ ఏం చెప్పాలి మనం? 6 ఈక్వల్ టు 6. సో యూ హ్యావ్ టు పుట్ ఈక్వల్. 6 equal to 6. And now second one. Count the red pearls. 1 2 3 4 5 6 7 8. And here 1 2 3. Only 3. Means fish ఎట్ చూపిస్తుంది, క్రేన్ ఎట్ చూపిస్తుంది మనకి. గ్రేటర్ దాన్ వైపు అనుకున్నాం కదా. సో ఇదేంటి? గ్రేటర్ దాన్. 8 is the greater than 3. 8 is the greater than 3. And here in the third picture, see, here how many? Only 1. We can keep 1 here. And here 1 2 3 4 5 6 7 pearls there. So lesser than, 1 is the lesser than 7. 1 is the lesser than 7. మీకు ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది, నాకు కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇటువైపు ఉన్న దాన్ని మనం గ్రేటర్గా చెప్పుకున్నాం కదా, అవునా? ఇది ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి, సో ఇక్కడ కూడా ఫస్ట్ దీన్ని కూడా అనొచ్చు మనం. 7 ఈజ్ ద గ్రేటర్ దాన్ 1. 7 ఈజ్ ద గ్రేటర్ దాన్ 1 అని కూడా చెప్పొచ్చు. కానీ మనకు ప్రాబ్లం ఎలా ఇచ్చాడు? ఫస్ట్ని చూపించాడు కాబట్టి ఏం చేయాలి? 1 ఈజ్ ద లెస్సర్ దాన్ 7 అని చెప్పి మళ్ళీ 7 ఈజ్ ద గ్రేటర్ దాన్ 1 అని చెప్పాలి. ఓకేనా? దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ సింబల్స్. మనకి సింబల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇది నెంబరింగ్తో చూసుకోవడం అంతే. ఓకేనా? ఎలా చెప్పినా ఓకే, కానీ మనకంటూ ఒక సింబల్ పెట్టడానికి, అంటే దీన్ని ఇలా ఇది పెడితే ఇది మీనింగ్. ఇప్పుడు మీ పేరుంది, క్లాస్ రూమ్లో చాలామంది మన ఫ్రెండ్స్ ఉన్నారు, అవునా? మీ పేరు సోని అనుకోండి. మీ పేరు సోని అన్నప్పుడు మమ్మల్ని పప్పి అంటే పలుకుతారా? నో కదా. ఎందుకని? దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ యూ. మీ పేరే మీ సింబల్. మిమ్మల్ని ఎలా పిలుస్తాం? మీరు ఇది అని ఎలా తెలుస్తుంది మాకు? బై యువర్ నేమ్. మీ నేమ్తోనే కదా మాకు తెలుస్తుంది, అవునా? సోని అంటే దిస్ గర్ల్, పప్పి అంటే దిస్ గర్ల్ అని తెలుస్తుంది, అవునా? సో మన నేమ్తో మనం ఎలా ఐడెంటిఫై అవుతున్నామో ఇక్కడ కూడా ఈ సింబల్తో నెంబర్స్ అండర్స్టాండ్ అవుతాయి. విచ్ ఇస్ ద లెస్సరా, గ్రేటరా, ఈక్వలా. ఓకే, అండర్స్టాండ్ అవుందా ఇప్పుడు? ఇంకా దీని బిట్స్ మన యాక్టివిటీ బుక్లో అండ్ ఆల్సో వర్క్ బుక్లో చెప్తున్నాం. దీన్ని మళ్ళీ ఒకసారి మామ్తో కలిసి చక్కగా ప్రాక్టీస్ చేయండి ఆన్ యువర్ స్లేట్స్. ఓకేనా? స్లేట్స్ పైన ప్రాక్టీస్ చేసి వర్క్ బుక్లో చేసేటప్పుడు మన హెచ్డబ్ల్యూలో చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ టుడేస్ వర్క్. ఓకే, బాయ్.